ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, సర్వ శరీరులకు దేవుడైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి, నీతిమంతుడా, నిజమైన దేవుడానికి స్తోత్రం అయ్యా. చూస్తున్న దేవుడా, మాట్లాడే దేవుడానికి వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఈరోజు ఈ విధంగా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందులకై నీ స్తోత్రం ప్రభువా. యెషయా 54వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రభువా మీరు మాట్లాడినందులకై నీ స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. అవును తండ్రి, పర్వతంలో తొలగిన, మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను వీడిపోదు అంటున్నావు ప్రభువా. నీ కృప మాకందరికి దయచేసిన తండ్రి అయ్యా, సమాధానకర్తవైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా అయ్యా మీరు సమాధానకర్తవై ఉండండి తండ్రి నీకు వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో జాలిపడు దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, గొప్ప దేవుడు ఉన్న తండ్రి, మా యందు మీరు జాలిపడే దేవుడు తండ్రి నీ స్తోత్రం తండ్రి. అయ్యా, మా జీవితాల్లో ఈ వాగ్దానాన్ని తండ్రి అయ్యా మా హృదయాలను కదిలించండి తండ్రి. అయ్యా, ఈ వాగ్దానం మా హృదయంలో ఉన్న తండ్రి ఫలింపచేయి తండ్రి నీ స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ బలపడాలి తండ్రి నీ స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను మార్చండి తండ్రి. అనారోగ్యంలో ఉన్న బిడ్డలను ముట్టండి, తాకండి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరు అక్కర్లో నీ నామలో తీర్చండి తండ్రి స్తోత్రం ప్రభువా. ఏ బిడ్డ ఎలాంటి సమస్యల్లో ఉందో తండ్రి, ప్రతి ఒక్క సమస్యను మీరు తీర్చమని అడుగుతున్న తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండు తండ్రి. వారి పనులలో వారి ప్రయాణంలో తోడుగా ఉండు తండ్రి నీకు వందనాలు ప్రభువా. సహాయం చేయి తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ వాగ్దానం చేత ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ హృదయాలు మీరు కదిలించండి తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ వాగ్దానం విన్న బిడ్డలను దీవించండి, ప్రార్థన విన్న బిడ్డలను మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో నా తండ్రి అయ్యా నీ కృప నుంచమని అయ్యా గొప్ప దేవుడు నా తండ్రి ఇంతవరదాకా మాకు తోడై ఉన్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.